హైవ్యూర్స్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అంటే ఇక రేపు వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళని చంపేస్తాం మేము క్లారిటీ ఇచ్చేసాడు. ఇంకా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రప్ప రప్ప నరుకుతాం కొడకల్లారా అని ఎవరన్నాడు ఆ మనిషి అని జగను ఆ ఎదురుకున్న వాళ్ళు అడుగుతాడు. మరి అది ప్రెస్ మీటా వాళ్ళ ఇంట్లో మీటా నాకు తెలియదు, బయటకు ఓన్లీ వీడియోలు వస్తాయి. పుష్ప సినిమాలో డైలాగ్ అదబ్బా, పుష్ప సినిమాలో డైలాగ్ అది, దానికి కూడా కేసులు పెడతారా అని అన్నాడు. రప్ప రప్ప నరుకుతా ఉన్నాడు అంటే ఎవరిని, ఆ అబ్బాయి ఎవరిని అన్నాడు? టీడీపీ వాళ్ళని కాదు నరకని ఇలాగే అన్నాడు. ఇది చూసినటువంటి టీడీపీ వాళ్ళు మామూలుగా ఫైర్ అవ్వట్లా. నేనైతే అంటున్నా, మరలా అంటున్నా, చేతగాని ప్రభుత్వం, సారీ మీరు ఏమైనా అనుకోండి, చేతగాని ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయకుండా ఇప్పటివరకు ఎందుకున్నారు బయట? అరే మా జర్నలిస్టులో ఉన్న విషయం ఇదని చెప్తేనే మమ్మల్ని తీసుకెళ్ళి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తే ఆ తర్వాత కూడా మీరు ఏమైనా సరే చేసుకుంటారు బాబు, మేము పద్ధతిగానే ఉన్నామని చెప్పేసి వీడియోలు చేస్తూ ఉన్నాం, వార్తలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఏ మాత్రం లైన్ దాటినా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మరలా. ఏది వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు. ఇక అధికారం పోయాక దరిద్రం పోయిందని మేము అనుకున్నాం తప్ప నోరు జారల. సరే నోరు జారలు ఉంటూనే ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విషయాన్ని చెప్పినా సరే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు, పోలీసుల చేత కేసులు పెట్టించి తీసుకెళ్ళి. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున ఓ ర్యాలీ అయినా మరణించిన అతనికి సంబంధించేసి సంఘీభావం అన్నప్పుడు మొదటి రోజో రెండో రోజో లేదా పథకరం అప్పుడు వెళ్తారు. ఈ మనిషి సంవత్సరం తర్వాత వెళ్ళాడు. అది కూడా ఏంది విగ్రహావిష్కరణ అంటే ఎవరికి రా అంటే వైసీపీ అతను జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు కదని చెప్పేసి మరలా జగన్ ముఖ్యమంత్రి అని చెప్పేసి బెట్టింగ్ వేశాడు, కోటి డబ్బు అయింది, అప్పులు పాలయ్యాడు, దాంతో పురుగుల మంది చచ్చిపోయాడు. అప్పుడు కదా వెళ్ళి పరామర్శించి ఇప్పుడు సంవత్సరం అయినందుకు విగ్రహం పెడుతున్నందుకు ఇప్పుడు వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు మరలా దారిలో సింగయ్యను ఒక అతన్ని, జయవర్ధన్ అని చెప్పేసి సత్యనపల్లి పాపం ఒక అతను చనిపోయినారు. శవంతో పుట్టినటువంటి పార్టీ, శవరాజకీయం చేస్తూ పెరిగినటువంటి పార్టీ ఇప్పుడు ఏకంగా మనుషులను చంపుతూ ఆ శవాల మీద వెళ్ళిపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి అతను రేపు అధికారంలోకి వస్తే చంపేస్తాం, మొత్తం శవాలే ఉంటాయి ఇంకా అన్నట్టుగా చెప్తున్నాడంటే ఏమనాలి? అందుకే నిన్న చంద్రబాబు నాయుడు అన్నాడు తాట తీస్తామని. తాట తీస్తామంటే కాదు పెద్ద ఆయన ఏం చేయాలో చెప్పాలా అన్నప్పుడు ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. బాబు జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప నరికేస్తాం, గంగమ్మ జాతరలో ఏటతల నరుకుతాం. ఇది సినిమా, అది సినిమా డైలాగులు సినిమా వరకే పరిమితం, బయట అంటానంటట ఏది అని చూడు. ఓహో నేను అన్నారంట కదా, సరే మేము పోలీసుకు పర్మిషన్ ఇచ్చాం. ఏ రకంగా లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించి తాట తీసి ఆరేయండి, అండ్ శాంతిపతి విఘాత కలిగించిన, జనాల మధ్య వచ్చేసి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసిన, సంఘ విద్రోహ శక్తులుగా ప్రవర్తించిన అస్సలు ఊరుకోవద్దని చెప్పేసి ఆల్రెడీ మేము చెప్పేసాం. ఇప్పుడు అనండి ఎవడైనా రఫ్ ఆడిస్తామని చెప్పేసి ఇప్పుడు అనమును అనేసాడు, మనకి ఇలాగే అన్నాడు. ఇప్పుడు అనండి ఎవడంటాడా అన్నాడు. నేను అదే అంటున్నా, ఇప్పుడు అనండి ఎవడంటాడు. నిన్న అన్నోడు ఎవడైతే ఉన్నాడో రవితేజ ప్లకార్డు పెట్టినాడు అని తీసుకు లోపలేశారు. వాళ్ళ ఆవిడ వచ్చి మా మొగుడు ఎక్కడ నైట్ ఇంట్లో ఉంటే పోలీసులు పట్టుకెళ్ళారు అంటుంది. ఆమెకు అండగా ఉండేది లేదు ఈ వైసీపీ బ్యాచ్, ఆ కుటుంబాన్ని ఆదుకునేది లేదు. అరే నిన్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళ వచ్చేసి అఫ్కోర్స్ వాళ్ళ హస్బెండ్ డబ్బులు తీసుకున్నాడు, అప్పు తీర్చలేదు, భార్యను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమె వచ్చేసి వేరే చోట పనులు చేసుకుంటూ బతుకుతుంది. ఆ ఊరికి పిల్లలు టీసీ కోసం వస్తే ఆమెను కట్టేశారు. ఇది వైరల్ అయింది. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో ఉండి ఇలా జరగటం ఏంటి అసలు అని. ఏపీలో ఎక్కడైనా సరే అలా జరగడం తప్పే. ఇమ్మీడియట్గా ఏమన్నాడు, పోలీసుని ఆదేశించారు, ఇలా చేసిన ఎవరు ముందు అదుపులోకి తీసుకోండి. ఎస్ అందరూ అదుపులో తీసుకున్నారు, కేసు పెట్టారు. ఎవరిప్పుడు ఆమె అంత ఇబ్బందులు ఎందుకు ఉంది ఏంటన్నప్పుడు భర్త మోసం చేసి వెళ్ళిపోయాడు అప్పులు చేసి. ఆ కుటుంబానికి ఇమీడియట్గా 5 లక్షలు ఇవ్వండి డబ్బు. అండ్ వాళ్ళ పిల్లలు 3 పిల్లలు వేరే రాష్ట్రం ఎక్కడ ఉండటం కదా, బెంగళూరు నుండి పాపం పిల్లలు చదివిస్తుందంట, అప్పు కూలి నెలలు చేసుకుని వద్దు ఏడే ఉండమని చెప్పండి. అండ్ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే చదివించింది. 5 లక్షలు డబ్బు ఇచ్చింది గవర్నమెంటు, 3 పిల్లల్ని చదివిస్తామని చెప్పారు. ఇది కదా పద్ధతి. ఈ అమ్మ మనుషులు చచ్చినా సరే శవరాజకీయం చేస్తావు, వాడికి రూపాయి ఇవ్వు. అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళని వచ్చేసి ఏదో విధంగా మభ్య పెట్టేసి దానిలో దీన్ని ఇరికిచ్చేసి కేసులు ఇరికిలా చేస్తావు. నీకోసం మనుషులు చావాలి,
మనుషులు చస్తే శవరాజ్కి నువ్వు చేస్తావు అంతే తప్ప వాళ్ళ కుటుంబానికి అండగా ఉండదు లేదు, చేసేది లేదు. ఏ రోజన్నా కానీ జగన్ కానీ వాళ్ళ భార్య భారత్ కానీ వాళ్ళ జేబులోంచి రూపాయి తీసి ఊరికని ఇచ్చారని మీకు తెలుసయ్యా? ఇప్పుడైనా ఆ వైసీపీ వాళ్ళు ఆ జగన్కి అభిమానులుగా ఉన్నటువంటి పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈయనకంటే అభిమానస్తుడే ఉండి ఏమో అదేం భాష నాకు అర్థం లేదురా నాయన, అసలు అభిమానస్తుడే ఉండేది ఏంటి? అప్పుడే అర్థమైంది నాకు, అది బైబిల్ భాష, ఈ చర్చిలో కొంతమంది చెప్తూ ఉంటారు బాబా భాష అని చెప్పేసి. నేను తప్పుగా మాట్లాడతాను. ఏమంటానంటే తెలుగా ఇంగ్లీషా ఇది ఏ భాష అర్థం కాల ముందు జనాలకైతే, తర్వాత అర్థమైంది ఈయనకంటే అభిమానస్తుడై ఉండి టీడీపీ మీద కోపంతో రేపటి రోజు టీడీపీ అధికారంలోకి వస్తే రేపటి రోజు మేము అధికారంలోకి వస్తే అక్కడ కూడా తడబడతాం. అధికారంలో ఎవరు ఉంటారు? మరలా చెప్తాం, గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నా 2024 ఎన్నికలకు ముందు ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడేమని, 2వ స్థానంలో కూడా వైసీపీ ఉండదు అని చెప్పా. మొదటి ప్లేస్లో టీడీపీ ఉండిద్ది, 2వ ప్లేస్లో వచ్చేసి జనసేన ఉంటుంది. దట్ మీన్స్ ప్రతిపక్ష నేత హోదా కనుక ఇవ్వాలంటే జనసేన వాళ్ళకని చెప్పా. అదే జరిగిందా లేదా? వైసీపీ అక్కడ 3వ స్థానంలో ఉంది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 స్థానాలు కదా. ఈసారి చెప్తున్నా గుర్తుంచుకోండి. అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఒక స్థానం కూడా గెలవదు. ఒకవేళ గెలిస్తే 9 స్థానాలు లోపే, అంటే దాని అర్థం సింగిల్ డిజిట్ అంతే, పైకి ఇంక రాదు. రాసి పెట్టుకోండి. సో రేపు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడన్నా కానీ పిచ్చిగా సినిమాల్లో డైలాగులు ఏవైతున్నాయో అవి బయట నిజం చేసి చూపిస్తుంటే తాట తీసి ఆరేస్తామని చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా. ఏంటి అసలు ఇది? ఊరే నాయన, అధికారంలో ఉన్నోళ్ళని కూడా రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ చంపేస్తామని బెదిరిస్తుంటే అసలు ఏంటన్నట్టు? మళ్ళీ దానిని వచ్చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయటం. అవును అబ్బా, రేపు మేము అధికారంలోకి వస్తే టీడీపీ తల నరుగుతూ ఉంటాడు, అతను మంచిదే కదా అన్నాడు. ఏంటి అసలు దరిద్రం, ఏంటి ఘోరం? అసలు ఎవడన్నా ఓటేస్తాడు ఇంకా? ఇప్పుడు చెప్పండి, ఆ జగన్తో ఉన్న వాళ్ళంతా సైకోలా కాదా? ఆ వైసీపీలో ఉన్న వాళ్ళంతా అసలు ఎవరు? అసలు ఆ జగన్ వస్తున్నాడు అన్నప్పుడు కుప్పలు వచ్చే జనాలంతా ఎవరు అసలు? వాడు గొడవలు చేయించుకుంటాడు, వాడు ప్లకార్డులు పెట్టుకుంటాడు, రఫ నరికేస్తా ఉంటాడు. ఇంకోటి వచ్చేసి జగన్ 2.0, అన్న తగ్గేది లేదు, అన్న అంత చూస్తాడు, అన్న మరలా వస్తాడు. ఒరేయ్, పరిపాలించాలరా, భయపెడతామో నరకటమో కాదురా. యాడ దొరికిన సంత్రాసులు మీరంతా? యాడ్ నుంచి వచ్చారా బాబు అసలు మీరంతా? నాకు అర్థం కాదు. 2019-24 మధ్య జగన్ ఏదైనా సాధించాడు అంటే ఇది సాధించాడు. ఈయన బతికినంతకాలం, ఈ వైసీపీ ఉన్నంతకాలం ఈ సైకో బ్యాచ్ వాళ్ళకు ఉండనే ఉంటారు. లోకేష్ భాష చెప్పాలంటే పిల్ల సైకోలు, మన చంద్రబాబు గారి భాష చెప్పాలంటే పెద్ద సైకోలు, మన పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే శాడిస్టులు, మన భాషలో చెప్పాలంటే మూర్ఖులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి భాష అయినా కానీ ఒకటన్నా మంచి పదం దొరుకుతున్నారు వాళ్ళ గురించి చెప్పాలంటే అంత వరుసగా తయారయ్యారు వాళ్ళు. మరలా చెప్తున్నా, ఒరే ఇక నుంచి అయినా కుదురుగా పద్ధతిగా ఉంటే సరే. జగన్ రెచ్చగొట్టాడనో సోషల్ మీడియాలో వైరల్ అవుతాను కనుక పిచ్చి వేసాలు కనుక వేస్తే మీ తాట తీసి ఆరేస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, మీ లైఫ్ ఎండ్ అయిపోయింది, మీ ఫ్యామిలీ రోడ్డును పడతాయి. అన్నింటికి మించి అన్యాయంగా మీ జీవితం సంకనాగిపోయిద్దిరా బాబు. ఆ వైసీపీ కోసం జగన్ కోసం కనుక ఉంటే ఇకనైనా మారండి.